ఒకప్పుడు పూర్వం అంతా కూడా ఈ సముద్ర భాగంతో ఇమిడిపోతూ ఉండేది. ఆ చేత దీనికి కడలి అనే నామకరణం కలిగింది. ఈ సముద్ర భాగం కిందకి పోయింది. ప్రస్తుతం సముద్రం దూకన మఠం ఆ ప్రాంతంలోకి చేరింది. అప్పుడు ఈ ఇసుక మేడలతో ఏర్పడిన అరణ్య భాగమే దక్షిణ దిగ్భాగే దండకారణ్యే. ఈ దండకారణ్యం అప్పుడు ఏర్పడింది. ఇసుక మేడలతో ఏర్పడిన భాగమే దండకారణ్యే, దక్షిణ ప్రాంతే. ఈ కిరాతకుడు ఈ దండకారణ్యంలో వాడి జీవనోపాధి వృత్తి చేసుకుంటూ వారి శేష జీవితం పరమేశ్వరుడు యొక్క భక్తుడిగా కొనసాగుతున్నాడు. ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడితో నా భక్తులు సతీ, అనసూయ, అరుంధతి, సావిత్రి, మహాపతి వ్రతంలో కూడా ప్రతిక్షణం నాకు అర్చన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. మరుక్షణం వారి భక్తికి సేవ చేస్తున్నారు. మహానుభావ నీ భక్తుడు ఏమిటండి? అనుక్షణం మీకు అర్చన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. మరుక్షణం జీవాన్ని తీసేస్తున్నాడు, ప్రాణహింస చేస్తున్నాడు అంటూ చలోక్తిగా ముచ్చరించిన కథా సంగ్రహమే ఈ కపోతేశ్వర క్షేత్ర మహత్యం. ఉమామాతా పితా రుద్రో అర్చకా పుత్ర ఏవచ భక్తానాం బాంధువస్య సర్వత్రా సపరివారకా అని ఆగమాలు చెప్తున్నాయి. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకి మూల పురుషులు, ఆది పురుషులు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు. వారి పుత్రుడు ఎవరయ్యా? అర్చక సాక్షాత్ అర్చక స్వామి పుత్రుడు